హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి ఏమంటే సింపుల్గా టేస్టీగా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక మనం ముందే నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేపుకోవాలి. సో ఈ టైంలో మనం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. సో సాల్ట్ కూడా వేసాక మనం దీంట్లోకి, ఇది పులుసు కూర కాబట్టి మనం జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ మ్యాండేటరీగా వేస్తామన్నమాట. జీలకర్ర ఇంకా మెంతులు వేయించుకొని మిక్సీ పట్టేసి వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. సో జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం తగినంత పసుపు వేసుకోవాలి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటూ వేయొద్దన్నమాట, ఎందుకంటే ఇది పులుసు కర్రీ కాబట్టి. సో ఇప్పుడు పసుపు కూడా వేసాం కదా, బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేయాలి. అలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఆయిల్ అంతా కూడా ప్రతి ఒక్క బెండకాయకి ఫ్రై లాగా కలుపుకోవాలన్నమాట. సో అలా నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టేసి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది బెండకాయ కాబట్టి జిగురుగా ఉండడానికి. సో అలా 2 to 3 times మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల కింద కర్రీ అనేది మాడదన్నమాట. సో నేను ఇలా 2 to 3 times ఇదే స్టెప్ రిపీట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. సో మనకి ఈ టైంలో ఉడికింది అని తెలియగానే మనం ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. సో మాకు తగినంత మేము వేసుకున్నాం, మీకు తగినంత మీరు వేసుకోండి. సో కారం కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని జస్ట్ 1 minute మాత్రమే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే మాడి వాసన వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 1 minute ఫ్రై అవ్వగానే మనకి తగినంత చింతపులుసు, పులుపు కావాలన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. సో అలా మిక్స్ చేసుకొని నేను ఇందులో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేస్తున్నాను. సో బాయిల్డ్ ఎగ్స్ దీంట్లో చాలా బాగుంటాయి. సో అందుకనే నేను 8 eggs తీసుకొని అలా అన్నీ కూడా కాట్లు పెట్టేసి అందులో వేసాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ తీసుకోవచ్చు. 8 eggs వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి, కొంచెం పులుసు అనేది దగ్గర పడేంత వరకు. సో ఇప్పుడు మనకి మసిలిందనమాట. సో బాగా చిక్కగా కాకుండా బాగా వాటరిష్ కాకుండా చూసుకోవాలి. సో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర మెంతుల పొడి వేసేయాలన్నమాట. అది ఆప్షనల్.